అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు వర్షాలు మరియు చలి పొగమంచు అయితే కలవర పెడుతోంది. ఇప్పటికే అనేక జిల్లాలను అయితే మనకు వణికిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనకు మరొకసారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఇక ఈ జిల్లాల్లో పొగమంచు మరియు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తాజా వాతావరణ సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మిచాంగ్ తుఫాన్ అయితే తీవ్ర ప్రభావాన్ని అయితే చూపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను అయితే వణికించింది మిచాంగ్ తుఫాను. ఇక మిచాంగ్ తుఫాను వచ్చినప్పటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు మరొకసారి వాతావరణంలో చాలా సమూల మార్పులు అయితే సంభవించి ఈ జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. అలాగే ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మరియు పొగమంచు ఎక్కువగా ఉంటుందని, ఉదయం పూట ప్రయాణాలు తక్కువగా చేయండి అని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చిన వెదర్ అప్డేటు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా మనకు వాతావరణం మేఘావృతమై ఉండి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అలాగే తెలంగాణలో ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడైతే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే పొగమంచు కూడా ఎక్కువగా ఉండడంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారాన్ని తెలియజేస్తూ వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ అయితే జారీ చేశారు.